నమస్తే, స్వాగతం. ఇది ఏఐ ముచ్చట్లు ఛానల్. AI అనేది అందరికీ, ముఖ్యంగా మన తెలుగు కుటుంబాలు, యూత్ కోసం. వెదర్ యూర్ లెర్నింగ్ ఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్, AI ముచ్చట్లు అనేది మిత్రుల్లా మీ టెక్ జర్నీలో భాగస్వామి అవుతుంది. ఇక్కడ తక్కువ టెక్ భయం, ఎక్కువ ఆనందం. మన ఛానల్లో చూడవచ్చు. సులభమైన AI విషయాలు, చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ అర్థం చేసుకునేలా. ChatGPT, ఇతర ఏఐ టూల్స్, తెలుగు ఉదాహరణలు, మజిలీ డెమోలు, చిట్కాలు, ఇంటర్వ్యూలు, రియల్ స్టోరీస్, గ్రామీణ నవోద్యమకులు, AI నేర్చుకునే విద్యార్థులు, ఉద్యోగుల కథలు తో కలిసి చేసిన మెమ్స్, పాటలు, కథలు, చిత్రాలు, సృజనాత్మకతకు కొత్త రూపం. పిల్లల కోసం ఏఐ కథలు, చిట్టి రోబో పాఠాలు, మ్యాజికల్ క్యారెక్టర్ వాయిసెస్. భవిష్యత్ నైపుణ్యాలు, ఉద్యోగాలు, AI వల్ల మారే విద్య అవకాశాలు. మన నమ్మకం, AI అన్నది అందరికీ. తెలుగు కుటుంబాలకు, యువతకు ఇది నూతన అవకాశాల వేదిక. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ తో ట్రెడిషన్ కలిసే ఈ ప్రయాణంలో మీరు కూడా భాగస్వామి అవ్వండి. ఈరోజు ఎపిసోడ్ 1, భగవద్గీత మరియు క్వాంటం ఫిజిక్స్ మధ్య ఉన్న ఆంతరంగిక సంబంధం. మన పురాణాల్లోని అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథమైన భగవద్గీత. ఇది కేవలం ధర్మ గ్రంథం మాత్రమే కాదు, ప్రపంచాన్ని మరియు మన ఆత్మని విశ్లేషించే ఒక విజ్ఞాన సముద్రం. ఇంకా నేటి ఆధునిక శాస్త్రం, క్వాంటం ఫిజిక్స్, రిలేటివిటీ, ఎంటాంగల్మెంట్ లాంటి భావనలు గీతలోని ఆత్మ, బ్రహ్మం, పరమాత్మ వంటి తత్వాలతో ఏకకాలంలో సంబంధాన్ని చూపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో మనం చూస్తాం భగవద్గీతలోని శ్లోకాలు ఎలా క్వాంటం మిస్టరీలను ముందే సూచించాయి. ఆత్మ యొక్క స్థిరత్వం మరియు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా క్వాంటం దృష్టిలో స్పష్టమవుతుందో, పరమాత్మ యొక్క సర్వవ్యాప్తిని ఎంటాంగల్మెంట్ వంటి భావనలతో ఎలా పోల్చవచ్చో, జ్ఞానం మరియు ఆత్మ అన్వేషణ ఎలా మనకు శాస్త్రబద్ధమైన విజ్ఞానాన్ని అందిస్తాయో. ఇది శాస్త్రాన్ని విశ్వాసంతో కలిపే ఒక ప్రయాణం. AI ముచ్చట్లతో మీ మొదటి ఎపిసోడ్ మొదలవుతోంది. భగవద్గీత మరియు క్వాంటం ఫిజిక్స్, ఒక సమగ్ర అవగాహన. నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత మరియు క్వాంటం ఫిజిక్స్ మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని పరిశీలించబోతున్నాము. ఈ రెండు విభిన్న రంగాలు ఒకే సత్యాన్ని వివిధ రూపాల్లో వ్యక్తీకరిస్తున్నాయి. మాయా మరియు క్వాంటం సూపర్ పొజిషన్. భగవద్గీతలో మాయా అనే భావన మనం చూస్తున్న ప్రపంచం ఒక భ్రమ అని సూచిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ లో సూపర్ పొజిషన్ అనే సూత్రం ప్రకారం ఒక కణం ఒకేసారి అనేక స్థితుల్లో ఉండగలదు. ఇది మాయా భావనకు సమానంగా ఉంది. అంతర్గత స్వరూపం మరియు క్వాంటం ఎంటాంగిల్మెంట్. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు, అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత 10:20. ఇది ప్రతి జీవిలో ఆత్మ ఉన్నదని సూచిస్తుంది. క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం రెండు కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి, ఎంత దూరంలో ఉన్నా. ఇది భగవద్గీతలో చెప్పిన అంతర్గత స్వరూప భావనకు సమానంగా ఉంది. సమయ చక్రం మరియు క్వాంటం టైం డిలేషన్. భగవద్గీతలో సమయం ఒక చక్రంలా తిరుగుతుంది అని చెప్పబడింది. క్వాంటం ఫిజిక్స్ లో టైం డిలేషన్ అనే సూత్రం ప్రకారం సమయం వేగంగా కదిలే వస్తువుల కోసం నెమ్మదిగా కదులుతుంది. ఇది భగవద్గీతలో చెప్పిన సమయ చక్ర భావనకు సమానంగా ఉంది. క్రియ మరియు ఫలితాల మధ్య సంబంధం. భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన 2:47 అని చెప్పబడింది. ఇది మనం కేవలం క్రియపై దృష్టి పెట్టాలి, ఫలితాలపై కాదు అని సూచిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ లో ఒక చర్య ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది, కానీ ఫలితం నిర్దిష్టంగా ఉండదు. ఇది భగవద్గీతలో చెప్పిన భావనకు సమానంగా ఉంది. శూన్యత మరియు క్వాంటం ఖాళీ స్థలం. భగవద్గీతలో సర్వం ఖల్విదం బ్రహ్మ అని చెప్పబడింది, అంటే ప్రతి వస్తువు బ్రహ్మం. క్వాంటం ఫిజిక్స్ లో ఖాళీ స్థలం కూడా శక్తితో నిండినదిగా భావించబడుతుంది. ఇది భగవద్గీతలో చెప్పిన శూన్యత భావనకు సమానంగా ఉంది. ఆత్మ మరియు క్వాంటం కణాలు. భగవద్గీతలో ఆత్మ శాశ్వతమని చెప్పబడింది. క్వాంటం ఫిజిక్స్ లో కణాలు శాశ్వతంగా ఉండవు, కానీ వాటి శక్తి శాశ్వతంగా ఉంటుంది.
ఇది ఆత్మ భావనకు సమానంగా ఉంది. ధ్యానం మరియు క్వాంటం మెడిటేషన్. భగవద్గీతలో ధ్యానం ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు అని చెప్పబడింది. క్వాంటం మెడిటేషన్లో మనస్సు శాంతిగా ఉండటం ద్వారా క్వాంటం స్థితిని చేరుకోవచ్చు. ఇది ధ్యానం భావనకు సమానంగా ఉంది. ప్రాణశక్తి మరియు క్వాంటం ఎనర్జీ. భగవద్గీతలో ప్రాణశక్తి గురించి చెప్పబడింది. క్వాంటం ఫిజిక్స్ లో ప్రతి కణం శక్తితో నిండినదిగా భావించబడుతుంది. ఇది ప్రాణశక్తి భావనకు సమానంగా ఉంది. సృష్టి మరియు క్వాంటం క్రియేషన్. భగవద్గీతలో సృష్టి బ్రహ్మం నుండి ఉద్భవించిందని చెప్పబడింది. క్వాంటం ఫిజిక్స్ లో ఖాళీ స్థలం నుండి కణాలు ఉద్భవించవచ్చు అని భావించబడుతుంది. ఇది సృష్టి భావనకు సమానంగా ఉంది. ఆత్మ అనేది శాశ్వతమైనది. ఇది జన్మించదు, మరణించదు. శరీరం మారినా ఆత్మ మారదు. భగవద్గీత 2:20లో ఇది ఇలా చెప్పబడింది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ అనేది పరమాత్మ యొక్క భాగం. భగవద్గీత 15:7 ప్రకారం మమైవాంసో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. బ్రహ్మం అంటే అక్షరం. ఇది నాశనం కానిది. 3లో ఇది ఇలా ఉంది. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః. శరీరం పాత దుస్తులా మారుతుంది, కాని ఆత్మ మారదు. భగవద్గీత 2:22లో ఇలా ఉంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఆత్మను నాశనం చేయడం అసాధ్యం. 17లో ఇలా ఉంది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. శరీరంలో ఉన్న పురుషుడు పరమాత్మను గమనించేవాడు. 22లో చెప్పబడింది. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. యోగి సమచిత్తంగా ప్రతి ఆత్మను చూస్తాడు. 29 ప్రకారం సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యజ్ఞార్థంగా చేసే కర్మ ఆత్మను బంధనం నుంచి బయటపడుతుంది. 9లో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఆత్మ అనేది సముద్రంలా ఉంటుంది. కోరికలు వచ్చినా శాంతంగా ఉంటుంది. 70లో ఆపుర్యమానమల్ల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. జ్ఞానం కంటే పవిత్రమైనది లేదు. 38 ప్రకారం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ఆత్మ కేవలం భౌతిక ప్రపంచానికి పరిమితమవ్వదు. ఇది త్రికాలాతీతం. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఒకే సమయానికి కొన్ని స్థితుల్లో ఉండగలిగే పరమాణువుల ప్రవర్తన ఆత్మ యొక్క స్థితిని సూచించగలదు. భగవద్గీత 2:16 చెప్పినట్లుగా నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి. అర్థం అసత్యానికి అస్తిత్వం ఉండదు. సత్యం ఎప్పటికీ ఉంటుంది. ఇది క్వాంటం స్థాయిలో ఉన్న తార్కిక స్పష్టతతో పోల్చి చూసుకోవచ్చు. పరమాత్మ అన్నది సర్వవ్యాపి. ఇది ఎక్కడా లేదు, కాని అన్నిటిలో ఉంది. ఇది క్వాంటం ఎంటాంగల్మెంట్ లాంటి భావనలతో సంబంధం చూపిస్తుంది. ఒక కణానికి ఏమైనా అయితే మరొకదానికి అదే మార్పు ఉంటుంది, దూరాన్ని తక్కువ చేస్తూ. పరమాత్మ మరియు క్వాంటం ఫీల్డ్. భగవద్గీతలో పరమాత్మ గురించి చెప్పబడింది. ఇది ప్రతి వస్తువులో ఉన్నదిగా భావించబడుతుంది. క్వాంటం ఫిజిక్స్ లో క్వాంటం ఫీల్డ్ ప్రతి స్థలంలో ఉన్నదిగా భావించబడుతుంది. ఇది పరమాత్మ భావనకు సమానంగా ఉంది. టైం రిలేటివిటీ వర్సెస్ యుగ ధర్మం.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన టైం రిలేటివిటీ ప్రకారం సమయం అనేది స్థిరమైనది కాదు, అది శక్తి, వేగం ఆధారంగా మారుతుంది. ఇదే భావనను రామాయణంలో మనం చూడగలము. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు ఒక్క క్షణంగా అనిపించిన సమయం భూమి మీద రోజులు గడిచినట్లు ఉంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పాడు, కాలోస్మి లోకక్షేకృత్ ప్రభవానహం. అధ్యాయం 11 శ్లోకం 32. అర్థం: నేను కాలస్వరూపుడిని, సృష్టిని నిర్వర్తించేవాడిని. సమయం అంటే ఒక నిర్దిష్ట ప్రవాహం కాదు, అది అనుభవం. ఇది రిలేటివిటీకి సమాంతరంగా ఉంటుంది. బ్లాక్ హోల్స్ వర్సెస్ కాలచక్ర ప్రవేశ నిష్క్రమణ. బ్లాక్ హోల్స్ గురించి క్వాంటం ఫిజిక్స్ చెబుతుంది, అవి సమయాన్ని, కణాలను, వెలుతురుని గ్రహించగలవు. మనం బ్లాక్ హోల్లోకి ప్రవేశించిన తర్వాత తిరిగి రావడం అసాధ్యంగా అనిపిస్తుంది. ఇదే తత్వం మహాభారతంలో అశ్వత్థామ పుణ్యలోకాల్లో తిరుగుతూ శాపగ్రస్తునిగా ఉండే విధంగా తెలుస్తుంది. అది బ్లాక్ హోల్లో చిక్కిన క్వాంటం స్టేట్లా ఉంటుంది. అలాగే యక్ష ప్రశ్నలలో ధర్మరాజు సమాధానాలు కూడా టైం మరియు స్పేస్ పరిమితులకు అతీతంగా ఉంటాయి. ఇవి మల్టీడైమెన్షనల్ పర్స్పెక్టివ్లకు నిదర్శనం. వర్మా పదం వర్మ్ హోల్ వర్సెస్ రాముని యాత్ర. విజ్ఞానం చెప్పే వర్మహోల్ అంటే రెండు అంతరాళాలను అతి తక్కువ కాలంలో అనుసంధానించే మార్గం. అదే తత్వాన్ని మనం రామాయణంలో చూడగలం. హనుమంతుడు సముద్రాన్ని దాటిన తీరు, భౌతిక పరిమితులను అధిగమించటం, ఇది వర్మా పదానికి సమానమైన సారాంశం. ఇది కేవలం కథ కాదు, ఇది అంతర్లీనంగా భగవద్గీతలో కూడా ప్రతిఫలించుతుంది. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. 18:78. అర్థం: మనసు యొక్క ఏకాగ్రత విశ్వంలో అసాధ్యమైన దారులను కూడా సాధ్యంగా చేస్తుంది. అప్పుడు వర్మా పథం నిజంగా మనలోనే ఏర్పడుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, భారతీయ తత్వశాస్త్రం టైం, స్పేస్, ఎంటాంగిల్మెంట్, బ్లాక్ హోల్స్ లాంటి భావనలను సహజంగా మన పురాణాలలో చేర్చింది. ఇవి సైంటిఫిక్ గా ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతున్నా మన పెద్దలు అది మన సంస్కృతిలో ఎంతో ముందుగానే వివరించారు. ఇదే భారతం గొప్పదనం. కాలాన్ని అధిగమించగల జ్ఞానం మన వేదాల్లో ఉంది, మన పురాణాల్లో ఉంది, మనలో ఉంది. భగవద్గీత 13:3 ప్రకారం క్షేత్రం చేత్రమితి విద్యాత్తం చయో వేత్తి తత్వతః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అర్థం: అన్ని క్షేత్రాలలోనూ క్షేత్రజ్ఞుడైన నన్ను, పరమాత్మ, తెలుసుకో. అలాగే భగవద్గీత 18:61లో ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్థం: పరమేశ్వరుడు ప్రతి హృదయంలో నివసిస్తూ ప్రతి జీవిని తన మాయతో నడిపిస్తున్నాడు. ఇవి అన్ని కలిపి చూస్తే హిందూ తత్వశాస్త్రం, ముఖ్యంగా వేదాంతం లోని ఆత్మ, బ్రహ్మం, పరమాత్మ భావనలు, క్వాంటం భౌతిక శాస్త్రంలోని కాన్సెప్ట్స్, వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ, ఎంటాంగల్మెంట్, అన్సర్టెయినిటీ ప్రిన్సిపల్ తో కొన్ని స్థాయిలలో స్పందన కలిగి ఉంటాయి. వీటిని తక్కువ శబ్దాలతో, తక్కువ శక్తితో ఉన్నదానిలో గొప్ప శక్తి ఉందని గుర్తించడం క్వాంటం వాక్యూమ్ తో పోలిక చూపిస్తుంది. ఈ సమన్వయం శాస్త్రాన్ని ఆధారంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక పరిమాణంగా విశ్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒక కొత్త దృక్కోణంగా తీసుకోవచ్చు. ఇలా భగవద్గీతను ఆధారంగా చేసుకుని ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం భావనల్ని ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంతో చూసినప్పుడు అనేక కొత్త లోతులు బయటపడతాయి. ఇది మనల్ని శాస్త్రాన్ని విశ్వాసంతో అనుసంధానించడానికి ప్రేరేపిస్తుంది. ఇవాళ మనం చూశాం భగవద్గీతలోని తత్వాలు, ఆధ్యాత్మిక సందేశాలు ఎలా క్వాంటం ఫిజిక్స్ లాంటి ఆధునిక శాస్త్రంతో అనుబంధం కలిగి ఉన్నాయో. శాస్త్రం మాదిరిగానే గీత కూడా ప్రశ్నలను రేపుతుంది, జవాబుల కోసం లోతుల్లోకి వెళ్లమంటుంది. ఇలాంటి మరిన్ని రహస్యాలను, ఆసక్తికరమైన సంగతులను మీ ముందు తీసుకురావాలనేది మా లక్ష్యం. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ AI తో రూపొందించిన కాన్సెప్ట్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీ లైక్స్, షేర్లు, సబ్స్క్రిప్షన్లు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి, మరిన్ని మంచి వీడియోల కోసం ప్రేరణనిస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం అంటే మక్కువ చూపిస్తారు. అలాంటి కుతూహలాన్ని, నవీనతను మిళితం చేస్తూ
ప్రతి యువతకు ఉపయోగపడే కథనాలు, టెక్నాలజీని సాంప్రదాయంతో కలిపే ప్రయాణం కొనసాగుతుంది. అందుకే ఆయతో రూపొందించిన ఇలాంటి విశిష్ట విషయాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. జై భారత్, జై తెలుగు తల్లి.